వెళ్ళేంత దూరం కూడా ఏదో ఒక షాప్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటుందండి. ఇక్కడైతే ఒక కోకోనట్ అయితే కొట్టేయమన్నాను. ఎంత సింపుల్ లాగేస్తుంది చూడండి. మన వాళ్ళైతే ఒక దెబ్బతో అటు ఇటుగా తలనరికి అడిగేస్తారు. ఏమైతే శుద్ధంగా చెక్కేస్తూ ఉంది. వీళ్ళు తాగేదాన్ని కూడా ఎంత నీట్గా చెక్కి దానికి కంపల్సరీ స్ట్రా, ఆఖరికి థమ్స్అప్ బాటిల్ తీసుకున్నా కూడా అందులో స్ట్రా అయితే వేస్తారు. ఏమో చూస్తున్నారు, వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. బ్యాంకాక్లో థాయిలాండ్లో తిరుగుతూ ఉన్నాను. థాయిలాండ్ అప్డేట్ కోసం అయితే మన ఛానల్లో ఫాలో అయిపోండి. ఇన్స్టా అయితే ఫాలో అయిపోండి, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ నేను మీ సాహసయాత్రికుడు హరిని. ఇక్కడ ఏది తీసుకున్నా కూడా కవర్లో ఇచ్చి కంపల్సరీ స్ట్రా అయితే వేసి చేస్తుంటారు. ఒకేసారి 640 కిలోమీటర్లు పోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో. ఇది సెకండ్ డే. ఆల్మోస్ట్ నిన్న 120 కిలోమీటర్స్ కంప్లీట్ చేశాను. ఈరోజు ఒక 40 అనుకుంటాను. 160 కిలోమీటర్స్. మధ్యాహ్నం అయిపోయింది. ఎండ ఎక్కువ ఉందండి ఈరోజు. చూసారు కదండి. మనం ఇంకా పోయే దారిలో అయితే ప్రాచీన బూరి అనే ప్లేస్లో ఒక మంచి ప్లేస్ అయితే చూశాను. చాలా బాగుంది. ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా వాటర్ బాటిల్ ఒకటి తీసుకుందాం, నాకు చాలా దాహం అయితే వేసేస్తుంది.